ఇక్కడ అయితే పాతది సింగిల్ ఫేస్ స్టార్టర్ అది, దాన్ని అయితే ఖరాబ్ అయిపోయింది. కాకపోతే అది ఇనుపది షార్ట్ వస్తుందని చెప్పేసి కింద ప్లాస్టిక్ అయితే కనపడుతుంది ఇక్కడ మీకు కింద. తీసేసి ప్లాస్టిక్లో పెట్టాలనేది దాని ఉద్దేశం. ఇప్పుడు దాన్ని అయితే తీసేసి ఈ ప్లాస్టిక్లో పెడతారు. ఎందుకంటే దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎట్లా చేయాలనేది కూడా ఇదానికి దేనికంటే అది కరెంట్ షాక్ రాకుండా అని చెప్పేసి అది ఇనుము కనుక ఇప్పుడు అవి తీసేస్తుండు. అంటే ఇప్పుడు ఫేస్ న్యూట్రల్ కనెక్షన్ అయితే తీసేస్తుండు. ఫేస్ న్యూట్రల్ తీసేస్తుండు. దాన్ని ఏంటంటే ఇప్పుడు ఈ మనకు పీవీసీ బాక్స్లోకి వచ్చేయాలి, ఎందుకంటే కరెంట్ షాక్ అనేది రాదు. బట్ అక్కడైతే కరెంట్ ఉండగానే తీస్తుండు. అలాంటిది మాత్రం చేయొద్దు, మనమైతే అలాంటి ప్రయత్నం అయితే చేయొద్దు. ఎందుకంటే కరెంట్ బంద్ చేసుకొని చేయాలి. కాకపోతే అతను ఎలక్ట్రీషియన్ కనుక కొద్దిగా అనుభవం ఉంది, కొద్దిగా ఏంది పూర్తిగా అనుభవం ఉంది కనుక తీసేస్తుండు. బట్ ఎలాంటి టైంలో అయినా టైం అనేది ప్రతిదీ మనదైతే కాదు, తీసేసుకోవాలి. టైం తీసేసుకున్న తర్వాత అట్లా చేసుకోవాలి దాన్ని. ఇప్పుడైతే దాన్ని అయితే తీస్తుండు. బట్ ప్రతిదీ కూడా చూసుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే నీకైతే ఫుల్ ఇందులో వీడియో నుంచి అయితే ఏం కట్ చేయను, ఎందుకంటే ఏది ఏ విధంగా ఎట్లా తీస్తుండో అనేది కూడా మీకు అర్థం కావాలని చెప్పేసి వీడియో అయితే లాంగే పెడుతున్నా. ఎందుకంటే దాన్ని తెలవాలి కూడా. ఒకసారి కట్ చేస్తే ఒకసారి అర్థం కాదు. ఎందుకంటే దాన్ని గోడ కొట్టినాక దాన్ని తీయాల్సి వస్తుంది పూర్తిగా. తీసిన తర్వాత దాన్ని మనం ఎట్లా ఏంది అనేది కూడా ఉంటుంది. దాన్ని బట్టి మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే తీస్తుండు. అది మొత్తం తీసిన దాకా మనకైతే అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే అది పూర్తిగా తీయాలి, పెట్టాలి, అది అంతే. ఎందుకంటే ఇప్పుడు అందులో ఉన్న వైర్లు కూడా మీకు చెప్తాను, వైర్లది కూడా విషయం చెప్తాను. ఏ వైర్ ఎట్లా ఏంది అనేది కూడా చెప్తాను నేను మొత్తం. టోటల్గా మీకు అందులో 5 వైర్స్ వస్తాయి. 5 వైర్స్లో ఒకటి న్యూట్రల్, ఒకటి ఫేస్. న్యూట్రల్ ఫేస్ వచ్చేది ఏమైంది అంటే అది మనకు 3 ఫేస్గా కనెక్ట్ అయిపోయి బోర్లోకి వెళ్ళిపోతుంది. అది ఎలా 3 ఫేస్లో కనెక్ట్ అవుతుంది అనేది కూడా నేను చెప్తాను. అక్కడ కండెన్సర్ ఉంటాయి, కెపాసిటర్, లోడ్ కెపాసిటర్ ఉంటుంది, నీకు దాన్ని స్టార్టింగ్ కాయిల్ కూడా ఉంటుంది. రీల్ అయితే చూస్తూ ఉన్నారు మీరు. ఇక్కడైతే కెపాసిటర్, ఇక్కడ చూడొచ్చు న్యూట్రల్, ఫేస్ న్యూట్రల్. ఈ 2 ఫేస్ న్యూట్రల్ వచ్చేసి 3 ఫేస్గా మార్చేస్తాయి కండెన్సర్ని బట్టి. ఇక్కడ మీకు ఒక లాజిక్ ఉంది ఇందులో. ఏం లాజిక్ ఉందంటే ఇది డబల్ ఇచ్చారు, ఈ పక్క అయితే కావు. ఎందుకంటే అది ఇంతకుముందు వాళ్ళు ఇచ్చినప్పుడు అవి ఫెయిల్ అయి ఉన్నాయి కనుక అవి అట్లే అన్నారు, తీసి పక్కన పెట్టేసారు. దాంతోనైతే పని లేదు మనకి. ఇప్పుడున్న ఫేస్ న్యూట్రల్లో ఆ రెడ్ అనేది న్యూట్రల్, బ్లాక్ అనేది ఫేస్. ఎందుకంటే వాళ్ళు జర అక్కడ నుంచి గుంజేటప్పుడే జర ఆ విధంగా గుంజిన కనుక దానికి రెడ్ టేప్ అనేది వేసుకుంటారు. ఇది కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రెడ్ టేప్ అనేది కూడా వేసుకుంటారు. అది నేను నీకు మళ్ళీ అక్కడ వచ్చినప్పుడు చూపిస్తాను. ఇదైతే ఆన్ ఆఫ్ బటన్. ఇక్కడ కనపడుతుంది కదా, గ్రీన్ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్, రెడ్ వచ్చేసి ఆఫ్ బటన్. కండెన్సర్ కెపాసిటర్ 50 mmD, దాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే దాని కెపాసిటీని బట్టి వస్తుంది. ఇక్కడ చూడవచ్చు ఇందులో ఈ బ్లాక్ దానికి నీకు రెడ్ది అది కూడా చూపిస్తాను నేను. ఈ ఫేస్ న్యూట్రల్ అట్లే, ఎందుకంటే దీనికి కరెంట్ ఉంది కనుక ఇదంతా అయిపోయిన తర్వాత తీయాలనేది ఒక ఆప్షన్. అయితే తీసేసినాక ఇప్పుడు నీకు కూడా ఆడి కట్ చేసిన తర్వాత నీకు చూపిస్తాను. అది న్యూట్రల్, రెడ్ది ఎప్పుడైనా ఫేస్ ఉండాలి. కానీ వాడు ఏం చేసిండా అంటే అక్కడ నుంచి జస్ట్ డిఫరెంట్ ఇచ్చింది కనుక మనం అందుకే ఎక్కడైనా సరే పోయినప్పుడు దాన్ని చూసుకొని చేసుకోవాలి. పవర్ అనేది చాలా ముఖ్యం, ఏది ఎట్లా ఉంది అనేది. కట్ అయిపోతుంది. ఇప్పుడు కట్ చేస్తే కరెంట్ అయితే రాదు. ఇక కొద్దిసేపు మనకు లాక్ అయి ఉన్నాయి. బ్లాక్ దానికైతే ఇక్కడ టేప్ ఉంది, అది నేను చూపిస్తాను, తర్వాత చూపిస్తాను నేను టేప్ అడ ఏంది అనేది. ఎందుకంటే అది లేకపోతే మీకు అర్థం కాదు అనేది నా ఉద్దేశం. ఒకవేళ అర్థం చేసుకుంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎలక్ట్రీషియన్ అనేది ఏ విధంగా ఇస్తాడో అనేది కూడా మనం పూర్తిగా చూసుకొని చేసుకోవాలి. మొత్తం అయితే బాక్స్ వీకేసిండు. ఎందుకంటే ఆ బాక్స్ ఇష్టప్పుడు ఆ సుత్తి అది ఇది మీకు టైమింగ్ కూడా ఇంకా లాంగ్ అవుతుంది అని చెప్పేసి నేను అది పెట్టలేదు. ఆల్రెడీ బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది కనుక బాక్స్ అయితే ఇప్పుడు బాక్స్ అనేది పీవీసీ కొట్టిన తర్వాత మనం అందులోకి ఇంజిన్లకు సెట్ చేసుకోవాలి. పీవీసీ ఇప్పుడు ఓపెన్ చేస్తాడు. అలా ఓపెన్ అయినట్టు మళ్ళీ మనం ఆ స్క్రూలు అనేది కూడా మళ్ళీ ఒక్కొక్కటి ఆ ప్లస్ అనేది మళ్ళీ క్లియరెన్స్ చేసుకోవాలి. ఫ్రీగా చేసుకున్న తర్వాతనే మనకు
మళ్ళీ దాన్ని పెట్టడానికి బాగుంటుంది. ఇదైతే ఫ్రీ చేసుకోవాలి మనం, ఎందుకంటే ఏరియా అనేది కూడా బాగుండాలి. అట్లా ఉన్నప్పుడే ఇది సెట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మళ్ళీ ఈ డబ్బాను మనం మళ్ళీ పెట్టేస్తున్నాం కనుక ఇది చాలా బాగుంటుంది. సరిపోద్ది అనుకుంటా. లోపల కూడా ఉంది, ఇది చెక్క. ఇది దానివల్ల మనకు ఎఫెక్టివ్ అయితే ఏం రాదు. ఎందుకు రాదంటే మా ఎలక్ట్రీషియన్ చెప్తుండే కానీ సౌండ్ అయితే ఇలా రికార్డ్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే ఆ మైక్ బంద్ పెట్టుకున్నట్టుండు, అది అర్థం కాలే. ఇక్కడైతే బొంబాయి మొలలు, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి, పడిపోతే కూడా ప్రాబ్లం అవుతుంది కనుక బొంబాయి మొలలు కూడా కొట్టేస్తుండు. కాకపోతే లెంత్ అనేది విడత ఎక్కువ ఉంది. కాకపోతే మీకైతే ఈజీగా అర్థమవుతుంది. అయ్యో లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి మాత్రం స్క్రిప్ట్ చేయొద్దు. మా ఛానల్ పుల్కల్ వాలా, వసంత పుల్కల్ వాలా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ బటన్ అయితే నొక్కండి. ఆల్ నోటిఫికేషన్ కొడితే మేము ఏ వీడియో చేసినా కూడా మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఓనర్కి అయితే చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకైతే అమౌంట్ అని అయితే ఇప్పుడు మనం అది దాంట్లో నుంచి దాంట్లో ఫిట్ చేస్తే మనం ఈజీగా ఒక 3,000 అయితే మనకు వస్తాయి అక్కడ 2 గంటల వరకు. ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లాంటి వర్కులు నేర్చుకోవడం వల్ల కూడా చాలా సేఫ్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఈ బాక్స్ అయితే లోపల ఫిట్ చేస్తున్నాం, బాగా గమనించవచ్చు. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే వాన ఏదైనా పడ్డా కూడా అది లోపల ఉంటుంది, పీవీసీ అనేది బయట ఉంటుంది. మనకి ఎలాంటి షాక్ సర్క్యూట్ అనేది అయితే ఎలాంటిది రాదు. దాన్ని గమనించి అయితే ఫస్ట్ మనం పని చేసుకోవాలి. ఇది ఎందుకంటే దీని అయితే పూర్తిగా అయితే ఏమైతే ఓపెన్ చేయలేదు, కాకపోతే ఏ విధంగా దీన్ని రిమూవ్ చేసి ఏ విధంగా పెడుతున్నాం అనేది అయితే మీకోసం అయితే పెడుతున్నాం. ఇది ఒకసారి అయితే చూడండి, ఎందుకంటే ఎంతకైనా మంచిది. ఇది మన ఇంటి దగ్గర మనం చేసుకోవాలి. లేదంటే దీని కాస్ట్ వచ్చి 3,000 నుంచి 5,000. అక్కడ చేస్తుంది ఎంతవరకు, దానికోసం మనం ఒక 5,000 మనం కట్టాలా, ఇదైతే చూసుకోవాలి. ఎందుకంటే మనకే పైసలు ఆదా అవుతుంది. ఏం తీసేసిండు కలెక్షన్, ఎక్కడ తీసేసిండు, ఏ విధంగా బోర్డు ఫిట్ చేసుకోండి, దీనివల్ల మనం ఎంత ఆదా చేసుకోవచ్చు, ఇదైతే పక్క గమనించాల్సిందే మీరు కూడా. ఇవి ఆనా బటన్లు ఇంతకుముందు చెప్పినా కదా నేను. దాన్ని బట్టి కూడా మనం ఈ వీడియోని బట్టి కూడా మళ్ళీ మనం మూవ్ చేసుకోవచ్చు. అన్నింటినీ గమనించవచ్చు మీరు కూడా. ప్రతిదీ దీంట్లో పెద్ద విశేషం అంటూ ఏముండదు, ప్రతిదీ కూడా మనం చేసుకోవాల్సినవి ఇవన్నీ. ఇవైతే మీటర్స్, వోల్టేజ్ ఉంటుంది, యాంప్స్ ఉంటుంది. అవి నీకు ఫిట్ చేసిన తర్వాత కూడా నేను చూపిస్తాను. అట్లా యాంప్స్ మీటర్ అయితే ఫెయిల్ అయ్యింది, దాన్ని కొత్త తీసుకోవాలి. ఇదైతే రీలే మీకు కనపడుతుంది. ఓకే, అది కూడా ఫిట్ చేసిండు. బట్ ఇప్పుడు మనం దానికి కలెక్షన్స్ అయితే ఇవ్వాలి. కలెక్షన్స్ ఇక్కడ అర్థం చేసుకోవాలి. వైబిఆర్ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళకైతే ఇది ఈజీగా అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. ఎందుకంటే వైబిఆర్ అంటే బి, అది ఫేస్లు వైబిఆర్గా మారిపోతుంది. న్యూట్రల్ వచ్చేసి ఆడొచ్చేసి మనకు బ్లాక్ రెడ్ వచ్చింది. అంటే బ్లాక్ రెడ్ అనేసరికి అక్కడ ఆర్బి, అక్కడ నుంచి ఆర్బి వచ్చినప్పుడు ఇన్నర్ ఆర్బి వస్తే అవుటర్ వచ్చి ఆర్బివై, అంటే దాన్ని 3 ఫేస్లకు మార్చేస్తాం మనం. సింగిల్ ఫేస్ మోటార్కి 3 ఫేస్ కనెక్టింగ్ చేసి దాని నుంచి మనం పంపింగ్ చేస్తాం. అందుకని ఇక్కడైతే ఇప్పుడు ఏమొచ్చింది, ఆర్బివై వచ్చింది. అంటే ఇక్కడ బ్లాక్ ప్లేస్లో బ్లూ కూడా వస్తుంది ఒక్కొక్కసారి. దాని గురించి కంపీజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే బ్లాక్ అనేది బ్లూలో వస్తుంది, బ్లాక్లో వస్తుంది కనుక అట్లా ఇచ్చేసిండు. ఫస్ట్ అయితే రెడ్, మనం ఎక్కడ పోయినా ఫస్ట్ రెడ్, తర్వాత ఎల్లో, తర్వాత బ్లాక్ వేయాలి. బట్ ఇక్కడ చూడొచ్చు ఒకసారి ఏం చేస్తాడు అనేది. అది దాని రూల్స్ ప్రకారం అయితే ఫస్ట్ రెడ్, తర్వాత ఎల్లో, తర్వాత బ్లాక్ ఉంటుంది. ఎప్పుడన్నా మిస్ అయితే మాత్రమే దాన్ని రిటర్న్ చేసుకోవాలి. ఎందుకంటే పంప్ అనేది రిటర్న్ తిరిగినప్పుడు వాటర్ తక్కువ వస్తుంది. తక్కువ వచ్చినప్పుడు మనం కింద రెడ్ బ్లూ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోద్ది మనకి. అక్కడ పెద్దగా విశేషం అయితే ఏమి ఉండదు. దాంట్లో కూడా అయితే ఏముండదు, అంత పెద్ద జరిగేదైతే ఏముండదు. బట్ చూడొచ్చు ఒకసారి. నేను ఎల్లో అనుకుంటున్నాను, ఎల్లో, ఎందుకంటే ఎల్లో తర్వాతనే బ్లాక్ ఉంటుంది కనుక ఎల్లోనే వస్తుంది.
దాని అంతే RYB దాని రూట్ అనేది. బట్ ఎందుకంటే ఇంట్లో కొద్ది కలెక్షన్స్ అయితే రైట్ ఓకే ఎల్లో, ఎందుకంటే అది అంతే ఎలక్ట్రిషియన్లో వచ్చే పనే అది. RYB ఎక్కడైనా దీనైతే పక్క గుర్తుపెట్టుకోవాలి. ఒక దగ్గర మైనస్ జరుగుతుంది కనుక అప్పుడు కూడా ఆర్ అనేది కరెక్టే ఉంటుంది. YB అనే దాన్ని మాత్రమే మార్చుకోవాలి రిటర్న్ అటు ఇటు అయినప్పుడు. మిగతా దేన్ని మారవలసిన అవసరం అయితే దేనికి లేదు. ఇదైతే పక్క షూర్ చెప్తున్నాను. ఇప్పుడు బ్లాక్ ప్లస్ బ్లాక్ కానీ బ్లూ కానీ అది రెండిట్లో ఏదైనా వస్తుంది. అక్కడ వాళ్ళు వాడిరు అట్లా వైర్, ఆ వైర్ వచ్చింది కనుక ఆ వైర్ వాడిరు, దాన్ని అంతవరకే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏమైందంటే ఫేస్ న్యూట్రల్ అనేది ఇప్పుడు RYBలకు మార్చేస్తుంది. ఒక మోటార్కి కలెక్షన్ RYBలో పోతుంది. దానికి RYBలకు ఎలా మారుతుంది అంటే పైనుంచి వచ్చినప్పుడు ఈ కండెన్సర్ ఉంది. ఈ కండెన్సర్ల వల్ల 3 ఫేస్గా మారిపోతుంది. అక్కడ 3 కండెన్సర్లు ఉంటాయి. ఆ 3 కండెన్సర్ వల్ల అవి ఆ విధంగా మారిపోతుంది. అందులో కూడా ఒకటి కెపాసిటర్ ఉంటుంది. అంటే ఒకటి కెపాసిటర్ అంటే పంపు మోటార్ని స్టార్టింగ్లో లేపుతుంది, తర్వాత 2 రన్నింగ్లో పెట్టేస్తాయి. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు నీకు వచ్చేసి రైట్ న్యూట్రల్ ఫేస్ RB. ఇక్కడ RBలో కూడా ఏమో రెడ్ బ్లూ, కాకపోతే ఇక్కడ వచ్చేసరికి జస్ట్ మిస్ జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎక్కడన్నాడ మిస్ అయిపోయారు కనుక రెడ్ అనేది న్యూట్రల్ వచ్చేసింది, బ్లాక్ అనేది ఫేస్ వచ్చింది. కనుక జాగ్రత్త చూసి ఎందుకు ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ బ్లాక్లో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పటిదాకా చూపిస్తానని చెప్పాను కదా, వాడు అక్కడ మిస్ అయినందుకు ఇక్కడ టేప్ కొట్టుకోండి. ఇక బ్లాక్ వచ్చేసి ఇక్కడ టేప్ ఉంది, రెడ్ టేప్ ఉంది. దానికైతే ఇక్కడ రెడ్ టేప్ ఉంది స్టార్టింగ్లో, మీరు గమనించి చేతికాడ పట్టుకోండు. ఇక ఇది అదే రెడ్ టేపు, ఇది అదే రెడ్ టేప్ కొట్టుకోండి. దానికి అది చూపిస్తుండే చూడొచ్చు, రెడ్ టేప్ కొట్టుకోండి. మిస్ అయింది కనుక మనం కూడా మిస్ చేసి ఇక్కడ ఇచ్చినప్పుడు దాన్ని రిటర్న్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏది YBని రిటర్న్ చేయాల్సి వస్తుంది. కనుక ఇక్కడ ఇక రెడ్ కొట్టిండు, బ్లాక్ వైర్కు రెడ్ కొట్టిండు. అక్కడ మిస్ అయింది కనుక ఇక్కడ కొట్టిండు, లైన్ వచ్చేటప్పుడు మిస్ అయ్యిండు కనుక అట్లా కొట్టిండు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ వచ్చేసి ఫేస్ అయిపోయింది, రెడ్ వచ్చేసి న్యూట్రల్ అయిపోయింది. అది మీకు అర్థం, ఇది కూడా కొద్దిగా ఐడియా ఉంటుంది. ఈ లాస్ట్ వచ్చేసి ఫేస్, సెకండ్ హాఫ్ వచ్చేసి న్యూట్రల్. ఇప్పుడు మనం కలెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా మీరు బాగా, ఇప్పుడు కరెంట్ ఉంది ఏందన్నా అట్లా చేస్తున్నా అంటే కరెంట్ ఉన్నప్పుడు మనమైతే ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే చేయకూడదు అది. ఇక్కడ నేనైతే చెప్తున్నాను, కరెంట్ రన్నింగ్లో ఉన్నప్పుడు చేయకూడదు. ఇక్కడైతే జరుగుతుంది చూడొచ్చు, కలెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు మీకు ఇదైతే పూర్తిగా అదే విధంగా పెడుతున్నానంటే మీకు కూడా పూర్తిగా అర్థం అవ్వాలి. కరెంట్ ఉండగా చేస్తుంది కనుక అది ఫేస్, ఏం జరిగినా మిస్ అయినా ప్రమాదకరమైన పని. దానివల్ల నీకు చూపిస్తున్నా ఏందనేది. ఇక్కడ అన్నీ కూడా ప్రాబ్లం అది. చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్త చేయాలి. ఫేస్ ఒకటి అక్కడ మాత్రం ఖచ్చితంగా ఆ రూట్లోనే ఫేస్ ఉంటుంది, తర్వాత న్యూట్రల్ ఉంటుంది, ఆ తర్వాత RYBకి వెళ్ళిపోతుంది. ఇది పదే పదే చెప్తున్నాను, మీరు ఒకసారి అయితే ఇది ఖచ్చితంగా అర్థం చేసుకుని ఉండాలి. మర్చిపోయారంటే మాత్రం చాలా ప్రాబ్లం ఇది. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. లైక్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. ఇది న్యూట్రల్, ఇది వచ్చేసరికి న్యూట్రల్ ఉంది. బట్ దీనికైతే ఏం కాదు, డైరెక్ట్ కూడా ముట్టుకోవచ్చు, దానికైతే ఏం కాదు. బట్ కానీ జాగ్రత్త.
చూడడానికైతే చాలా ఈజీ అనిపిస్తుంది, చేయడం అయితే చాలా హార్డే. ఇదైతే షూర్. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త. ఇప్పుడు చూడొచ్చు. రైట్, ఓకే అయిపోతుంది. రైట్, కలెక్షన్ అయితే ఓకే అయిపోయింది. రన్నింగ్లోనే ఆల్రెడీ ఇప్పుడు రన్ కూడా చేయొచ్చు, ఎందుకంటే కరెంట్ ఉన్నప్పుడే చేసారు అది. మీరు కూడా, మేమైతే దీంట్లో ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను నేను, మీరు కూడా మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మాది అయితే పుల్కల్ మండల్. హ్యాంప్స్ అయితే చూపిస్తుంది 250 వోల్టేజ్, 250 వోల్టేజ్ అవుతుంది. హ్యాంప్స్ అయితే బాగా ఖరాబ్ ఉంది అది. మళ్ళీ చూడవచ్చు 250 స్టార్ట్ ఆన్. యాప్స్ అయితే ఖరాబ్ ఉంది, వోల్టేజ్ ఉంది ఓకే. యాప్స్ అయితే ఖరాబ్ ఉంది, వోల్టేజ్ చూపిస్తుంది అనుకుంటా 250. ఆల్రెడీ 250 వోల్ట్స్ ఉంది, సరిపోద్ది. అది మనకు 230 210 ఉన్నా కూడా మనకు సరిపోతుంది సింగిల్ ఫేస్. 250 ఉంది, హెవీ ఉంది వోల్టేజ్ అయితే, పర్వాలేదు. మోటార్ అయితే రన్, బట్ ఎంత సక్సెస్ ఇది. మీకు నెంబర్ అయితే ఇస్తా, మీకు కూడా ఎక్కడైనా సింగిల్ ఫేస్ మోటార్ దించాలి చేయాలి అన్నా కూడా మా నెంబర్ను కాంటాక్ట్ అయితే మేమైతే మీకు వచ్చి వర్క్ అయితే చేస్తాం. మేము మోటార్ తీసి దిస్తే మాత్రం 3000 రూపాయలు అయితే ఖర్చు.